బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమైందని, రాష్ట్ర ప్రభుత్వంపై జనంలో తిరుగుబాటు మొదలైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఓటు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందేనన్నారు. సీఎం అతి ప్రవర్తన, ఆయన మాట్లాడే భాష వారికే శాపంగా మారుతుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 12కు పైగా స్థానాల్లో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ విధ్వంసమైందని, 5 నెలల్లో కాంగ్రెస్ వికృత రూపం తెలంగాణ ప్రజలు చూస్తారని తెలిపారు. లోక్సభ ఎన్నికలయ్యాక రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తప్పదన్నారు కేసీఆర్. తప్పుడు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. తెలంగాణకు కాంగ్రెస్ ను మించిన ప్రబల శత్రువు ఇంకెవరూ ఉండరని తెలిపారు. కాళేశ్వరంపై సీఎం రేవంత్ మంత్రులకు పరిజ్ఞానం లేదని మండిపడ్డారు కేసీఆర్. 2 పిల్లర్లు దెబ్బతింటే ప్రాజెక్టు నిరుపయోగమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ తో తమకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు గులాబీ బాస్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శివప్రసాద్, చెప్పండి, అసలు లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తప్పదని కేసీఆర్ అంటున్నారు. అసలు ఏంటి కేసీఆర్ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఆయనకు ఉన్నటువంటి ప్రధాన ధైర్యం ఏమిటో ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎంపీలు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళిపోయారు, ఇంకా దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారని, ఇప్పటికే వాళ్ళంతా కూడా కాంగ్రెస్ తో టచ్తో ఉన్నారని, ఇవన్నీ కూడా ఆల్రెడీ అనేక రకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మంత్రి డైరెక్ట్ గా మేము గేట్లు తెరిస్తే మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ధైర్యం ఏమిటనేది అర్థం కానిటువంటి పరిస్థితి ఎవరికైనా సరే. అయితే ఆయన మాట్లాడినటువంటి విధానం కేవలం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి శ్రేణుల్లో కొంత ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపడం కోసం మాత్రమే ఆయన అట్లాంటి ప్రయత్నం చేసినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపు 1 సీటు కూడా బీఆర్ఎస్ గెలుచుకోదు అనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో, ఒకవేళ అలా గెలుచుకున్నటువంటి పక్షంలో టోటల్ గా బీఆర్ఎస్ బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి, టోటల్ గా ఖాళీ అయిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. క్యాడర్ అంతా చల్లచదైపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా చోట్ల క్యాడర్ అటు కాంగ్రెస్ లోకు ఇటు బీజేపీలోకి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లాంటి పరిస్థితుల్లో క్యాడర్లు ధైర్యం నింపడం కోసమే ఆయన ఇటువంటి మాటలు మాట్లాడారు తప్ప, ఒక వంక ఫోన్ ట్యాపింగ్ చాలా భయంకరంగా చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి. రేపు అమెరికా నుంచి కనుక పోలీస్ బాస్ కనుక వచ్చినట్టయితే, ప్రభాకర్ కనుక వచ్చినట్టయితే పరిస్థితి ఇంకా క్రిటికల్ గా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆయన మీద ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు. ఆయన వస్తే చాలా విషయాలు బయటపడతాయి. ఇప్పటికే రాధాకృష్ణ ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చాలా క్లియర్ గా కోర్టు ముందు ఆయన జరిగిన విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలియజేశారు. దాంట్లో కేసీఆర్ ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అనే మాట కూడా ఆయన చెప్పారని చెప్పి మనకి వార్తలు వచ్చాయి. అట్లాగే దానికి సంబంధించినటువంటి కొన్ని పత్రాలు కూడా వచ్చాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేయదలుచుకున్నారని ఇంకా తెలియదు. ఇప్పటి వరకు మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి దృష్ట్యా చూస్తే మాత్రం కేవలం క్యాడర్ లో కొంత ఉత్సాహం నింపడం కోసమే ఆయన ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదంతా కరెక్ట్ కూడా కాదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఓడిపోయి ఒకవేళ బీజేపీ కనుక ఎక్కువ స్థానాలు వచ్చి ఒకవేళ అటువంటి ఏమైనా వస్తే ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, లేకపోతే ఇటువంటి అంశాలు ఏమైనా ఆయన మొదలు ఉన్నాయేమో తెలియదు. గవర్నమెంట్ ని పడగొట్టి అటు బీజేపీతో కలిసి మా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న ఆలోచన ఏమన్నా ఉందేమో ఆయనకి. కానీ అంత సులభసాధ్యమైనటువంటి విషయం కాదని మాత్రం ఆయన గ్రహించాలి. ఏదేమైనా ఆయన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతూ ఉండవచ్చు, లేదా శ్రేణులు ఉత్సాహాన్ని నింపడానికి మాట్లాడుతూ ఉండొచ్చు. దీన్ని అంత పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపించట్లేదు భారతి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు అయితే మొదలైందంటున్నారు. అసలు కేవలం 4.5 నెలల్లోనే రేవంత్ పాలన గురించి ప్రజలకు అర్థమైపోయిందంటారా? ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకలో ఏ రకంగానైతే 6 గ్యారెంటీలు పెట్టి అక్కడ విఫలమైనారో కాంగ్రెస్,
ఇక్కడ కూడా దాదాపు అదే పరిస్థితి దాపరించేటటువంటి సన్నివేశం మనకు కనిపిస్తోంది. కేవలం ఒకే ఒక్కటి ముందు మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం మహిళలకి అనేది ఒక్కటే సక్సెస్ అయింది. మిగిలిన ఏది కూడా ఇంతవరకు సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు. వాటి గురించినటువంటి జాడ కూడా లేదు. చేస్తున్నామని చెబుతున్నా ఎక్కడ దాన్ని లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరు, ఎంతమంది అనే దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన లేదు. అనేక రకాల అప్లికేషన్లు, రేషన్ కార్డులతో సహా ఇవన్నీ కూడా తీసుకున్నారు, కానీ వాటికి సంబంధించి ఎటువంటి మూవ్మెంట్ కానీ కదలిక కానీ ఇంతవరకు లేదు. ఎన్నికలను అడ్డు పెట్టుకుని ప్రస్తుతానికి వాటిని వాయిదా వేసుకునే పరిస్థితి కూడా ఉంది ఇప్పటిదాకా. పోలింగ్ అయిపోయిన తర్వాత మరి ఏం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఖచ్చితంగా ఆగస్టు 15 లోపల మొత్తం 6 గ్యారెంటీలు మొత్తం అంతా కూడా మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి సవాల్ చేసుకున్నారు ఒకళ్ళొకళ్ళు. వాటి మీద తీవ్రమైనటువంటి వాగ్వాదం కూడా జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కనుక చూస్తే అమలు చేసే పరిస్థితి లేదు అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే గానీ అప్పుడు కేసీఆర్ మాటలకు ఏదైనా కొంత అర్థమయ్యే పరిస్థితి ఉంది. కానీ ఈ లోపల బీఆర్ఎస్ టోటల్గా ఖాళీ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది భారత్. అలాగే రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందంటూ కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ నమ్మకంతో అంతటి ధీమాతో ఉన్నారు అని అంటారు? ప్రస్తుతానికి అయితే అటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. వస్తే ఒకవేళ ఏదైనా అవకాశం ఉంది, వస్తే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే తప్ప మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనేది అసాధ్యమైనటువంటి విషయం. క్యాడర్ మొత్తం అంతా కూడా దాదాపు చెల్లాచెదరిపోయారు, వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా సభల్లో పెద్ద బ్రహ్మాండమైనటువంటి స్పందన ఏమీ లేదు. ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటికీ తప్పించుకుని నాయకులు తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందువల్ల బీఆర్ఎస్ అధికారంలోకి రావడం అనేది అసాధ్యమైనటువంటి విషయం ప్రస్తుతానికి. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏదైనా ఏర్పడితే దాంతో ఏదైనా పొత్తు పెట్టుకోవచ్చు అనే ఆలోచన ఉంటే ఉండవచ్చు ఆయనకి, కానీ ఆయన ముఖ్యమంత్రి అవడం మాత్రం అసాధ్యమైనటువంటి విషయంగా కనిపిస్తుంది భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్.